హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా న్యూస్. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహానాడు 2026 వర్చువల్ కార్యక్రమం కందుకూరు ఎస్ఎస్ ఫంక్షన్ హాల్ వద్ద ఘనంగా ప్రారంభమైంది. ముందుగా స్థానిక ఎమ్మెల్యే ఎంటూరి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పొల్లమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలు నాయకులతో కలిసి ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఎల్ఈడి స్క్రీన్పై ఏర్పాటు చేసిన మహానాడు డిజిటల్ ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండల స్థాయి టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కార్యకర్తలు, పార్టీ నేతల రద్దీ దృష్ట్యా మరో కొన్ని చోట్ల ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పేదోడికి ధైర్యాన్ని పెంచిన జెండా, పెద్దాయన మనకిచ్చిన పసుపు జెండా. చంద్రన్నే మన అందరి అండాదండ, చైతన్యం లోకేశుడు గుండెల నిండా. కమ్ముకున్న నల్ల నల్ల మబ్బులు చీల్చా కథన రంగంలో దూకినారు కార్యకర్తలు. సైకో పాలనకు చరమ గీతం పాడా చలో సైకిల్ ఎక్కి సమరానికి కదులుతున్నారు. ఆడెవ్వడు ఈడెవ్వడు అడుగైరా తమ్ముడు, తెలుగుదేశమే మనకు తల్లి ఎల్లప్పుడు. ఇప్పుడుగాకుంటే ధర్మ యుద్ధం ఇంకెప్పుడు, రుద్రుడిలా రౌద్రానికి ఉద్ధృతమౌ తప్పదు. పేదోడికి ధైర్యాన్నే పెంచిన జెండా, పెద్దాయన మనకిచ్చిన పసుపు జెండా. చంద్రన్నే మన అందరి అండాదండ, చైతన్యం లోకేశుడు గుండెల నిండా. మా గొంతు కోసినా గాని అదరం బెదరం, ఆఖరి శ్వాస కూడా అంటాది ఒకటే మంత్రం. ఎన్ని సంక్షోభాలెదురైనా చదరం చదరం, ఆ తారక రాముడు మాలో నాటెను రుదిరం. మా నెత్తురు వర్ణం చూస్తే పసుపు పచ్చరా, మా శక్తిని నిద్ర లేపిత రచ్చ రచ్చరా. మా నరనరమున నిండి ఉంది నారా స్ఫూర్తి, మము నడిపించే బలమే ఆ సేవా నిరతి. దుక్కి దున్నే రైతులంతా ఉక్కు పదం మోపెరా, కార్మికులు కర్షకులు పసుపు జెండనెత్తెరా. పొడుగు బలహీనులంతా బలమయ్యి కదిలేరా, తెలుగుదేశమే మాకు వెలుగని ఎలుగెత్తెరా. కథనానికి పదులెక్కిన కార్యకర్తలు, లక్ష్యం కోసం తోడు లక్షలాది అడుగులు. ఆరతులే పట్టినారు ఆడపడుచులు, తెలుగులో గిల్లకు రావాలని మంచి రోజులు. మా అణువణువున ఉంది పోరాట తత్వమే, కంటి పాపలాగా కాపాడే నాయకత్వమే. తట్టుకోలేడు ఎవడు తెలుగోడి రోషమే, కట్టె కాలే వరకు మాది తెలుగుదేశమే. ఉడుకులెత్తురు యువత ఉద్యమించినారు, రేపటి భవిష్యత్తు కొరకు పసుపు దండాయరా. విశ్వమంతా విస్తరించే పసుపు పచ్చ పందిరి, విజయ వేరి మోగుతాది తప్పదప్పుడు మా గుడి. పేదోడికి ధైర్యాన్నే పెంచిన జెండా, పెద్దాయన మనకిచ్చిన పసుపు జెండా. చంద్రన్నే మన అందరి అండాదండ, చైతన్యం లోకేశుడు గుండెల నిండా. కమ్ముకున్న నల్ల నల్ల మబ్బులు చీల్చా కథన రంగంలో దూకినారు కార్యకర్తలు. సైకో పాలనకు చరమ గీతం పాడా చలో సైకిల్ ఎక్కి సమరానికి కదులుతున్నారు. ఆడెవ్వడు ఈడెవ్వడు అడుగైరా తమ్ముడు, తెలుగుదేశమే మనకు తల్లి ఎల్లప్పుడు. ఇప్పుడుగాకుంటే ధర్మ యుద్ధం ఇంకెప్పుడు, రుద్రుడిలా రౌద్రానికి ఉద్ధృతమౌ తప్పదు.
ఈ దేశంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన అధికారం వచ్చిన వెంటనే మహిళల కోసం ప్రత్యేకంగా పద్మావతి వ్యవస్థ, తర్వాత 86లో తండ్రి ఆస్తిలో ఆడపిల్లలకు సమాన హక్కులు కల్పిస్తూ చట్టం చేయడం ద్వారా ప్రతి ఆడపిల్లకి తన పుట్టింటిలోని అత్యంత మహిళలకు నెలకి 4,000 చొప్పున ప్రతి నెల 1వ తారీఖున మనం విడుదల పెన్షన్ పంపిణీ చేస్తున్నాం. 2014-19 సమయంలో వితంతువులు కాకుండా అనేక గ్రామాలకు వెళ్ళినప్పుడు పెళ్లి కాని వయసు కూడా మించిపోయిన ఒంటరి మహిళల గురించి ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం పథకం కింద ఒక్కో బిడ్డ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.